ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం సాధించిన ప్రగతిని గవర్నర్ అబ్దుల్ నజీర్ వివరించారు. 4.5 ఏళ్లలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న విధానాలతో రాష్ట్రంలో పేదరికం 11.25% నుంచి 4.1%కి తగ్గిందన్నారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధిని సాధిస్తూ ప్రభుత్వం ముందుకు దూసుకువెళుతోందని తన ప్రసంగంలో వివరించారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. విజయవాడలో 404 కోట్ల రూపాయలతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి మాది పేదల ప్రభుత్వంగా ముందుకు సాగిందన్నారు. 4.5 ఏళ్లుగా నవరత్నాలతో ప్రజల జీవన విధానంలో పలు మార్పులు తీసుకొచ్చిందన్నారు. ఇచ్చిన హామీలను నిబద్ధతతో అమలు చేశామని తెలిపారు. విద్య, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువులతో పాటు టెక్నాలజీతో విద్యాబోధన జరుగుతోందన్నారు. వచ్చే ఏడాది జూన్ నుంచి 1వ తరగతి నుంచి అంతర్జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఉన్నత విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విద్యా రంగానికి 73,417 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. And preparing every child studying in government schools for a bright future and to be globally competitive. Believing that investment in education always gives the highest return, my government spent rupees 73,417 crores so far. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యం దిశగా ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. అంతేకాదు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచామన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద రోగులకు నెలకు 5,000 రూపాయలు సహాయం చేస్తుందని, ఆరోగ్యశ్రీ కింద 12,150 కోట్ల రూపాయలను చెల్లించామని తెలిపారు. రాష్ట్రంలో 62% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారన్నారు. 10,778 రైతు భరోసా కేంద్రాలతో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని వెల్లడించారు ఆయన. అంతేకాదు వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 73.88 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,833 కోట్ల రూపాయలు అందించామన్నారు. 22.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,977 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీతో పాటు అన్ని పంట కమతాలలో విత్తనం విస్తీర్ణం ఈ క్రాప్ బుకింగ్ ద్వారా నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి గ్రామ సచివాలయాల్లో 1.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు గవర్నర్. ప్రభుత్వ సేవలను ఇంటి వద్దకే తీసుకువెళ్లేందుకు 2.6 లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారని తెలిపారు. Keen to ensure that welfare and development schemes reach beneficiaries at their doorsteps transparently and satisfactorily. If any services are not reaching the people, the government takes immediate steps to rectify this under the గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రామ్. ఆంధ్రప్రదేశ్లో అర్హులైన వారందరికీ ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఈ పథకం ద్వారా ఇప్పటికే 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 9 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించామని తెలిపారు. ఇళ్ల మౌలిక వసతుల కల్పనకు 32,909 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. The government is committed to providing permanent houses to all the eligible households in the state, duly providing house sites and housing under the scheme Pedala Andiriki Illu. The cost of each site varies from 2.5 lakh to 15 lakh depending upon the location. Already been completed and handed over to the beneficiaries. Remaining houses are under active progress. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసే లక్ష్యంగా ప్రత్యేక శ్రద్ధ వహించామన్నారు గవర్నర్. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు అధిక ప్రాధాన్యతతో ఇప్పటికే 74.01% ప్రాజెక్టు పూర్తి చేశామని తెలిపారు. Giving highest priority and regarding the project as lifeline of Andhra Pradesh. All measures are being taken to complete the RR work simultaneously by rehabilitating PDF families emphatically. So far, 74.01% of overall work component and 22.42% of LA and RR works are completed. My government has completed the works of first tunnel as part of Veligonda project, bringing much needed relief to drought-prone areas of Aswal, Prakasham, Nellore and Kadapa districts. I am happy to inform that second tunnel is also through just few days ago and will be dedicated to the people shortly. రాష్ట్రంలో మహిళా అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలతో పాటు సీపోర్టులు, ఎయిర్పోర్టులు, మెడికల్ కాలేజీలతో ప్రగతి బాటలో ఆంధ్రప్రదేశ్ ముందుకు దూసుకెళ్తుందని వివరించారు. పేద వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న ప్రభుత్వాన్ని ప్రశంసించారు.